రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదువ 2 లక్షల రుణమాఫీ కోసం గవర్నమెంట్ ల్యాండ్స్ని కుదవబెట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నదట. పడావు పడ్డ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలి అని భావిస్తున్న సర్కార్. అమ్మడం కాదు, అవి మార్టిగేజ్ చేస్తారనమాట. మార్టిగేజ్ అంటారు కదా, దాన్ని ఏమంటారు? సో కుదవబెడతారనమాట. మా భూమి తీసుకోండి, దానికి తగ్గ లోన్ ఇవ్వండి అని. ఇప్పుడు మనం కూడా ఎవరైనా ఇండ్లు ఉన్న వాళ్ళు కూడా ఇండ్లు కూడా తాకట్టు పెడతారు, బ్యాంకుకి పెట్టి లోన్ తీసుకుంటారు. సో అట్లా ఈ లోన్లు తీసుకోబోతున్నారనమాట. భూములు అమ్మడం కంటే తనఖా పెట్టడం మేలు అనే యోచన. ఇది మంచిదే ఒక రకంగా చెప్పాలండి. మొత్తం అమ్మేసి అడ్డివావుషేరికి అమ్మి సొమ్ము చేసుకోవడం కంటే భూములు తనఖా పెట్టి కుదవబెట్టి లోన్లు తీసుకుని ఆ లోన్లు చెల్లించి మళ్ళీ మన భూమిని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. టీజీఐఐసి ల్యాండ్ బ్యాంకు నుంచి భూములు తీసుకోవాలని నిర్ణయం. ఇంతకుముందు దీన్ని టీఎస్ఐఐసి అనేవాళ్ళం మనం, ఇండస్ట్రియల్ కారిడార్. ఇది ఇప్పుడు మనం టీజీ అయింది కాబట్టి టీజీఐఐసిగా పేరు మారింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 48,000 కోట్ల విలువైన 760 ఎకరాలు గుర్తించిరట. ఒక్క రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే 760 ఎకరాలు గుర్తించిరట గవర్నమెంట్ ల్యాండ్స్. వాటి విలువ దగ్గర 48,000 కోట్లట. వీటిలో కొన్నింటిని తనఖా పెట్టి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు తీసుకునే అవకాశం ఉందట. సమకూర్చుకోవాలని ప్రణాళిక. ఇప్పటికే ఆర్బీఐతో సర్కారు సంప్రదింపులు. యాక్చువల్గా వీళ్ళు ఆలోచించిన ప్లాన్ ఏంటంటే, రైతులు ఏదైతే లోన్లు తీసుకున్నారో ఈ 2 లక్షల రుణాలు దగ్గర 25-30 కోట్లు ఎంతో అవుతున్నది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ ఇస్తున్న పిఎం కిసాన్ లాగా ఇవ్వాలనుకుంటే దాదాపు ఒక 25,000 కోట్లు ఏదో లెక్కేస్తున్నారు. లేదు అందరికీ చేయాలి ఇంకా ఇర్రెస్పెక్టివ్ అని అనుకున్నప్పుడు ఒక 35,000 కోట్ల దాకా అయ్యే అవకాశం ఉంది అనుకున్నారు. సో ఇదంతా చేయాలి అని అంటే బ్యాంకర్లతో మాట్లాడి రైతులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి ఆ నిధులన్నింటినీ బదలాయించి, అంటే ఆ అప్పులన్నింటినీ బదలాయించి గవర్నమెంట్ ఆ బ్యాంకులకు కట్టేలాగా, రైతులకు మాఫీ జరిగేలాగా. సో ఇట్లా ఒక ప్లాన్ చేశారు. ఇది రెండోది. ఎందుకంటే తెలంగాణకి ల్యాండ్ బ్యాంకు చాలా పెద్ద మొత్తంలో ఉన్నది. దేశంలో అత్యధిక ప్రభుత్వ భూములు ఉన్న రాష్ట్రం తెలంగాణ. రైతుల రుణమాఫీకి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. వృధాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో కుదవపెట్టి లోన్లు తీసుకోవాలి అని భావిస్తున్నది. ఇట్లయితే రైతుల పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయొచ్చని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే తనఖా పెట్టిన భూములను మెల్లమెల్లగా విడిపించుకోవచ్చని ఆలోచన చేస్తున్నది. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 760 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. వీటి విలువ దాదాపుగా 48,000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో కొన్ని భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా కనీసం 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు ఏకకాలంలో సమకూర్చుకోవాలి అని నిర్ణయించారు. ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్తో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆర్బీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ఒకవేళ ఆర్బీఐ ఓకే అంటే ఏండ్లుగా పెండింగ్లో ఉన్న రైతుల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ అవుతాయి. సీఎం ముందు పలు ప్రతిపాదనలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల లోపు క్రాప్ లోన్లు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నిధుల సర్దుబాటు కోసం అన్ని మార్గాలు సర్కార్ అన్వేషిస్తున్నది. ఆర్థిక శాఖ ఇప్పటికే పలు ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచింది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ప్రభుత్వం గ్యారంటీగా ఉండి క్రాప్ లోన్ల మాఫీకి అవసరమైన మొత్తాన్ని రుణంగా తీసుకోవాలి అని మొదట భావించారు. కానీ ఈ అప్పును అదే కార్పొరేషన్ నుంచి తిరిగి చెల్లించే సమస్య లేదంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకురావాల్సి ఉంటుందని ప్రభుత్వానికి ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ భూములను బ్యాంకుల వద్ద తనఖా పెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవాలని అధికారులు రెండో ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచారు. ఈ ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు లీజుకి ఇవ్వడం ద్వారా వస్తున్న ఆదాయంతో అప్పులు తీర్చవచ్చని, తద్వారా ఈ లోన్లు ఎఫ్ఆర్బిఎం పరిధిలో రావని వెల్లడించారు. దీనిపైన అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు ఆర్బీఐకి ముందే రిక్వెస్ట్ చేస్తే ఎలాంటి సమస్య ఉండదని చెప్పడంతో సీఎం కూడా అంగీకరించినట్టుగా తెలుస్తున్నది. మరోవైపు కుటుంబం యూనిట్గా పంట రుణాలు మాఫీ చేస్తే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలి అని భావిస్తున్నారు. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ట్యాక్స్ పేయర్లు, ప్రభుత్వ అధికారులు ఇతరత్రా పీఎం కిసాన్ నిబంధనలు కూడా రుణమాఫీ కోసం పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అప్పుడు మాత్రమే అసలైన రైతులకు క్రాప్ లోన్ల మాఫీ జరిగి అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని భావిస్తున్నారు. తప్పేం లేదండి. ఇప్పుడు ఆర్థికంగా కొంత బలంగా ఉన్న వాళ్ళకి ఇలాంటి మాఫీలు అక్కర్లేదు. ఎవరైతే పేద అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకే. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఇన్ని కండిషన్స్ పెడతారు. అన్ని కండిషన్స్ పెట్టకపోతే ఎట్లా? గవర్నమెంట్ సొమ్ము ఉందని ఉత్తగానే ఇచ్చేస్తూనే ఉంటారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళకెందుకండి రుణమాఫీ?
వీళ్ళకెందుకు? వాళ్ళు వాళ్ళు బలంగానే ఉన్నారు కదా, ఆర్థికంగానే ఉన్నారు కదా, అసలైన రైతులకు ఇవ్వండి. ఏంటి ఎఫ్ఆర్బిఎం సమస్య? రాష్ట్రాలు 2 రకాలుగా అప్పులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకటి రెగ్యులర్గా బాండ్ల వేలంలో ఆర్బీఐ తీసుకునే అప్పు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జిఎస్డిపిలో 3% మేర తీసుకోవచ్చు. దీని ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 60,000 కోట్ల అప్పు తీసుకునే అవకాశం ఉన్నది. ఇందులో ప్రతి నెల యావరేజ్గా 4,000 కోట్లు ఆర్బీఐ నుంచి తీసుకుంటుంది. ఇది కాకుండా నాన్ ఎఫ్ఆర్బిఎం పరిధిలో కూడా అప్పు తీసుకోవచ్చు. ఏదైనా కార్పొరేషన్కి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం గతంలో కూడా చర్చించినాం. ఇది కేసీఆర్ గతంలో ఏం చేసిండు? కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి అప్పు తెచ్చిండు. మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టి అప్పు తెచ్చిండు. ఇదంతా కూడా నాన్ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుంది. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో 3% మేర కంటే ఎక్కువగా తీసుకోవడానికి అవకాశమే ఉండదు. కాబట్టి ఈ కార్పొరేషన్లు పెడతారు. సో ఇట్లా వీళ్ళు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ నాన్ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకోవడానికి ప్లాన్ చేసి, కానీ అది వర్కౌట్ అవుతలేదట. నాన్ ఎఫ్ఆర్బిఎంలో కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆ కార్పొరేషన్ సొంతంగా ఆదాయం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దేనికోసం అయితే అప్పును తీసుకుంటున్నారో దాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించకుండా ఆ కార్పొరేషనే సొంత ఆదాయం నుంచి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా టీజీఐఏసీలో ఉన్న భూములను తాకట్టు పెట్టాలని అనుకుంటున్నారు. అదే టీజీఐఏసీ వివిధ ఇండస్ట్రీలకు లీజుకిచ్చే భూముల ద్వారా వచ్చే ఆదాయంతో ఆ అప్పును తీరుస్తామని ఆర్బీఐ బ్యాంకులకు తెలియజేయబోతున్నారు. ఒకవేళ ఇది కూడా సాధ్యపడని పక్షంలో ఆర్బీఐ నుంచి నేరుగా ఒకేసారి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే తీసుకోవాలనే అభిప్రాయం కూడా ప్రభుత్వం నుంచి వ్యక్తమవుతున్నది. ఏది ఏమైనా వీళ్ళు ఒక లైన్లో ఉన్నారు, 15వ తేదీలోపు రుణమాఫీ చేయాలి అని. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లకు ముందు చాలా బలంగా ప్రతి దేవుడి గుడి ముందు ప్రమాణం చేసి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు.